Today topic is time varying fields and Maxwell equations. So in the time varying fields, first you know the Faraday's laws. Faraday's laws అంటే this is the basic అంటే మనకు వోల్టేజ్ డెవలప్ అవ్వాలంటే వీఆర్ యూజింగ్ Faraday's laws. దీంట్లో మెయిన్ Faraday's laws యొక్క మెయిన్ కంటెంట్ ఏంటంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ magnetic flux linkage equal to EMF induced. The induced EMF induced is equal to time rate of the rate of change of magnetic flux linkage or magnetic అంటే rate of change of magnetic flux. ఇక్కడ magnetic flux linkage అంటే ND అంటే జనరల్ E is equal to lambda by T అంట. N lambda అంటే N పై. ఇక్కడ rate of change of అంటే number of turns into flux linkage d pi by dt. Rate of change of flux linkage N d pi by dt ని rate of change of flux linkage అని చదువుకుంటాం. Where n is the number of turns, E is the EMF induced. So we are using minus means the EMF induced. EMF induced is opposes the flow of అంటే ఫ్లో ఆఫ్ కరెంట్ అని చెప్తాం. అపోజెస్ ది ఫ్లో ఆఫ్ అంటే విచ్ ఈజ్ డెవలప్డ్ దానికి ఆపోజిట్ దానికి లెంజెస్ లా అని చదువుకుంటాం. సో అంటే ఈజ్వల్ మైనస్ ఎన్ డిపై బై డిటి అనేది ఫ్యాడెస్ లాస్లో ఫార్ములా అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్ ఈక్వల్ టు ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్. దాని ఫార్ములా చెప్పుకుంటే ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ డిపై బై డిటి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీఆర్ యూజింగ్ ఎన్ ఈజ్వల్ ఒక సింగిల్ టర్న్ చూసుకున్నాను కాబట్టి ఈజ్ ఈక్వల్ మైనస్ డిపై బై డిటి. ఓకే, సో ఫ్రమ్ ది ఫ్లక్స్ డెన్సిటీకి అంటే ఇక్కడ ఈజ్వల్ ఏం రాసుకోవచ్చు, మన ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ప్రకారం ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ అని చదువుకుంటాం. అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ అంటే మైనస్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ అని కూడా చదువుకుంటాం. ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈజ్ ఈక్వల్ టు అంటే వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ బార్ డాట్ డిఎల్. ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్, సో ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ బార్ డాట్ డిఎల్. ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి ఫార్ములా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిపై బై డిటి. పై ఈజ్ ఈక్వల్ టు అంటే ఫ్లక్స్ డెన్సిటీలో ఇంటిగ్రల్ బి డాష్ బి బార్ డాట్ డిఎస్. బి అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, బి ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు డిపై బై డిసి. ఆ డి పైన ఇంటిగ్రల్ పెట్టుకుంటే ఇంటిగ్రల్ డి పై అంటే పై దట్ ఈజ్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్ బై పై కింద రాసుకోవచ్చు. ఇక్కడ ఈక్వేషన్ 4లో మైనస్ డిపై బై డిటీలో పై ప్లస్ ఇంటిగ్రల్ బి బార్ డాట్ డిఎస్ని అప్లై చేసుకోండి. దట్ ఈస్ మైనస్ ఇంటిగ్రల్ డిబి బై డిటి డిఎస్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ డాట్ డిఎల్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఇంటిగ్రల్ డిబి బై డిటి. అంటే ఇక్కడ డిబి బై డిటి అంటే ఏంటంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అంటే ఫ్లక్స్లో వేరియేషన్స్ కారణంగా ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అవుతుందని చదువుకుంటాం. ఫ్లక్స్లో వేరియేషన్స్ కారణంగా ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్. ఫ్లక్స్లో వేరియేషన్ అంటే దీన్ని ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ అని చదువుకుంటాం. అంటే దెర్ ఇస్ నో మూమెంట్ ఆఫ్ కండక్టర్, ఓన్లీ ఫ్లక్స్ వేరియేషన్. ఏంటంటే అంటే ఫ్లక్స్లో వేరియేషన్ అంటే నో మూమెంట్ ఆఫ్ కండక్టర్, ఓన్లీ ఫ్లక్స్ చేంజెస్ వస్తే ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అవుతుంది. సో అది మైనస్ ఇంటిగ్రల్ డిబి బై డిటి డిఎస్. సో దట్ ఈజ్ ఈ బార్ డాట్ డిఎల్ ఈజ్వల్ మైనస్ ఇంటిగ్రల్ డిబి బై డిటి డిఎస్. ఇక్కడ ఈ బార్ డాట్ డిఎల్ని బై యూజింగ్ స్టోక్స్ థియరం అంటే డిఎల్ బార్ డిఎస్ రాసుకోవాలంటే డెల్ క్రాస్ ఈ బార్ డాట్ డిఎస్ కింద రాసుకోవచ్చు. దీన్ని ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ని బై యూజింగ్ స్టోక్స్ థియరం డెల్ క్రాస్ ఈ డిఎస్ ఆన్ బోత్ సైడ్ డిఎస్ని కంపేర్ చేస్తే డెల్ క్రాస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో బి బై డూ టీ. ఇది మ్యాక్స్వెల్ ఈక్వేషన్ అంటాం. డెల్ క్రాస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ మైనస్ డో బి బై డో టీ. దిస్ ద parallel law and also the equation del cross E bar is equal minus dou V by dou T. Okay, suppose ఇక్కడ dou V by dt అంటే చేంజ్ ఆఫ్ ఫ్లక్స్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ చేంజెస్. సపోజ్ అంటే ఫ్లక్స్ అంటే ఈ ఫ్లక్స్ ఈజ్ నాట్ వ్యారింగ్ టైం అంటే నో చేంజింగ్, ఫ్లక్స్లో చేంజెస్ లేదనుకోండి అప్పుడు ఏమవుతుంది డో బై డో టీ ఈక్వల్ 0. అంటే ఇంటిగ్రల్ నో చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అంటే అంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్ రాదు. అంటే ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ ఈజ్ ఈక్వల్ 0. అంటే ఫ్రమ్ ది 8th ఈక్వేషన్ ఏమవుతుంది డెల్ క్రాస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ 0 ఎప్పుడు దేర్ ఇస్ నో చేంజ్ ఆఫ్ అంటే ఫ్లక్స్ ఈజ్ నాట్ వ్యారింగ్ విత్ టైం.
అంటే డో బి బై డో టీ జీరో అయితే అంటే నో చేంజింగ్ ఆఫ్ ఫ్లక్స్ అయితే ఈఎంఎఫ్ ఇండ్యూస్ రాదు. దాన్ని డెల్ క్రాస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 100 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ స్టేషనరీ. ఇప్పుడు ఇందాక మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ అంటే వేరియబుల్ అయితే మ్యాగ్నెటిక్ స్టేషనరీ పెట్టి మ్యాగ్నెటిక్ స్టేషనరీ బట్ కండక్టర్ ఈజ్ మూవింగ్. కండక్టర్ ఈజ్ మూవింగ్ అంటే కండక్టర్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ v. దీని ఇండైరెక్ట్లీ చార్జ్ ఈజ్ అంటే కండక్టర్ ఈజ్ మూవింగ్ అంటే కండక్టర్ మీన్స్ సమ్ చార్జ్ క్యారింగ్. చార్జ్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ v వస్తే అప్పుడు మనకి ఏమవుతుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏదైనా కండక్టర్ మూవ్ అవుతూ ఉంటే సమ్ ఫోర్స్ ఈజ్ డెవలప్డ్. అంటే చార్జ్ పెడితే చార్జ్ మీద మనకి ఫోర్స్ డెవలప్ అవుతుంది. అది మూవింగ్ ఆఫ్ చార్జ్ ఉంటే ఫోర్స్ డెవలప్డ్. దాన్ని క్యూ వి బార్ క్రాస్ బి బార్, ఇది మన లారెంజ్ ఈక్వేషన్ అంటాం. క్యూవి బార్ క్రాస్ బి బార్, రైట్. ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండెక్స్ తీసుకుంటే ఎఫ్ బై క్యూ. అంటే ఎఫ్ బై క్యూ అంటే అవుతుంది వి క్రాస్ బి బార్. వి క్రాస్ బి బార్, వి అంటే ఏంటంటే కండక్టర్ చార్జ్ యొక్క మూవింగ్ అంటే చార్జ్ యొక్క వెలాసిటీ. సో ఇక్కడ నుంచి ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ అంటే ఇంటిగ్రల్ వి బార్ క్రాస్ బి బార్ డాట్ డిఎల్. సో దట్ మీన్స్ అంటే ఇక్కడ మూవింగ్ కారణంగా ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ చదువుకో అంటే టోటల్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ డో బై డో టీ డిఎస్ ప్లస్ ఇంటిగ్రల్ వి బార్ క్రాస్ బి బార్. అంటే ఒకటి డ్యూ టు ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ ప్లస్ ఇది ఏంటంటే జనరేటెడ్ ఈఎంఎఫ్ అంటే కండక్టర్ మూవింగ్ కారణంగా డెవలప్ అయింది. ఇది ఫ్లక్స్ మూవింగ్ కారణంగా డెవలప్ అయిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ప్లస్ కండక్టర్ మూవింగ్ కారణంగా డెవలప్ అయిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. దిస్ బోత్ ఆర్ ఈక్వల్ టు ఈఎంఎఫ్ అంటే టోటల్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అని చదువుకుంటాం. అంటే ఫ్లక్స్ వేరింగ్ కారణంగా డో బై డో టీ ఇంటూ డిఏ వచ్చింది. అలాగే కండక్టర్ మూవింగ్ కారణంగా ఈ రెండు కలిపి ట్రాన్స్ఫార్మర్ ఈఎంఎఫ్ ప్లస్ జనరేట్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఈఎంఎఫ్ ఇండ్యూస్. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ డెల్ క్రాస్ ఈ బార్ ఈక్వల్ టు మైనస్ డో బై డో టీ వచ్చింది. అది ఎలా వచ్చింది అనేది పైనుంచి తీసుకొచ్చాం. అలాగే ఇక్కడ నో ఫ్లక్స్ వేరియేషన్ లేకపోతే జీరో అంటే నో ఈఎంఎఫ్ ఇండ్యూస్. రెండోది ఏంటంటే మ్యాగ్నెటిక్ స్టేషనరీ పెట్టి కండక్టర్ మూవింగ్. కండక్టర్ అంటే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కాబట్టి ఛార్జ్ ఉంటుంది. సో క్యూ కండక్టర్ ఇండైరెక్ట్లీ ఈక్వల్ టు క్యూ. ఈ కండక్టర్ మూవింగ్ విత్ వెలాసిటీ అంటే క్యూ మూవింగ్ విత్ వెలాసిటీ వి. ఎప్పుడైతే వేరియబుల్ కండక్టర్ ఉంటే ఆటోమేటిక్గా మూవింగ్ కండక్టర్ ఉంటే ఫోర్స్ ఈజ్ యాక్టివేటెడ్ బై మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అది అంత అనేది క్యూ వి బార్ క్రాస్ బి బార్. దీని నుంచి ఎఫ్ బై క్యూ కడితే వి బార్ క్రాస్ బి బార్. ఎఫ్ బై క్యూని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం. దీని నుంచి ఈఎంఎఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డాట్ డిఎల్ బార్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వి బార్ క్రాస్ బి బార్ డిఎల్ బార్, రైట్. సో దీన్ని కండక్టర్ మూవింగ్ కారణంగా ఈఎంఎఫ్ ఇండ్యూస్. సో ఓవరాల్గా తీసుకుంటే ఫ్లక్స్ వేరియేషన్ కారణంగా క్రియేట్ ఈఎంఎఫ్ ప్లస్ కండక్టర్ మూవింగ్ కారణంగా ఈ టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, right. So this is the important part. Next, అంటే ఇక్కడ దిస్ ద డెరివేషన్ దట్ ఇస్ యాంపియర్ సర్క్యూట్ లా అనేదానికి డెల్ క్రాస్ హెచ్గల్ జే అంటాం. ఇక్కడ యాంపియర్ సర్క్యూట్ లా ఫర్ టైమ్ వేరింగ్ ఫీల్డ్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైం చేంజింగ్ ఆఫ్ ఫీల్డ్స్ విత్ రెస్పెక్ట్ టు టైం అంటే విత్ రెస్పెక్ట్ టు టైం వేరింగ్ ఫీల్డ్స్ ద యాంపియర్ సర్క్యూట్ లా ఈజ్ మాడిఫైడ్. అంటే డెల్ క్రాస్ హెచ్గల్ జే దీంతో పాటు డోడీ అంటే ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనేది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ యాడ్ అవుతుంది. అది ఏంటో చూద్దాం. అంటే దీన్ని డోడీ బై డోటీని డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ అని చదువుకుంటాం. అంటే మాడిఫైడ్ యాంపియర్ సర్క్యూట్లా అనొచ్చు లేదా యాంపియర్ సర్క్యూట్లా విత్ టైమ్ వేరియింగ్ ఫీల్డ్స్ అని చదువుకుంటాం. విత్ టైమ్ వేరియింగ్ ఫీల్డ్స్. సో వాట్ ఈస్ ద యాంపియర్ సర్క్యూట్లా విత్ టైమ్ వేరియింగ్ ఫీల్డ్స్? జనరల్లీ వీ నో
డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి జే. డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్ జే. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్రమ్ ది ఫ్యారడేస్ లా డెల్ క్రాస్ సి ఈజ్ ఈక్వల్ మైనస్ డో బై డో టీ, డెల్ క్రాస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ మైనస్ డో బై డో టీ. ఈ బీని డెల్ క్రాస్ డెల్ 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 క్రాస్ ఏ బార్ కింద రాసుకున్నాం. సో డెల్ క్రాస్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ మైనస్ డో బై డో టీ డెల్ క్రాస్ ఏ బార్. ఓకే, అంటే ఇది మైనస్ డెల్ డో ఏ బై డో టీ డెల్ క్రాస్ ఈజ్ ఈక్వల్ అంటే ఈ రెండు కామన్ టు అంటే లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం అనుకోండి, డెల్ క్రాస్ ఈ బార్ ప్లస్ డెల్ క్రాస్ డో ఏ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఓవరాల్ డెల్ కామన్ చేస్తే డెల్ క్రాస్ ప్లస్ ఈ బార్ ప్లస్ డో ఏ బై డో టీ ఈక్వల్ టు 0. జనరల్లీ అంటే ఓవరాల్గా ఏ అంటే ఏంటంటే మ్యాగ్నెట్ వెక్టార్ మ్యాగ్నెట్ పొటెన్షియల్ అంటే బీకి ఏకి రిలేషన్ ఇది ఉంది, దీన్ని యూజ్ చేసుకున్నాం. సో ఓవరాల్గా డెల్ క్రాస్ ఈ బార్ ప్లస్ డో ఏ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు 0 అవైలబుల్ అయ్యింది. సో జనరల్గా ఒక కర్ల్ అంటే క్రాస్ ప్రోడక్ట్ అంటే కర్ల్ ఆఫ్ గ్రేడియంట్ ఆఫ్ అంటే కర్ల్ ఒక క్రాస్ ప్రోడక్ట్ అలాగే గ్రేడియంట్ ఆఫ్ డాట్ ఉందనుకోండి, గ్రేడియంట్ ఆఫ్ అంటే గ్రేడియంట్ ఆఫ్ స్కాల్ అంటే డెల్ క్రాస్ డెల్ వి, డెల్ క్రాస్ డెల్ వి అని తీసుకుంటే ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే డెల్ డాట్ డెల్ వి అయితే డెల్ స్క్వేర్, ఇక్కడ డెల్ క్రాస్ డెల్ వి అంటే 0. అంటే ఇది డెల్ క్రాస్ డెల్ వి 0 అయితే వేరే డెల్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ బార్ ప్లస్ డో ఏ బై డో టీ అలా ఈక్వేట్ చేసుకుందాం. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు సో ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్ వి మైనస్ డో ఏ బై డో టీ, డెల్ వి మైనస్ డో ఏ బై డో టీ. సో ఇప్పుడు ఫీల్డ్ ఈ స్టాటిక్ అయితే డో ఏ బై డో డెల్ వి మైనస్ డో ఏ బై డో టీ, ఫీల్డ్ ఈ స్టాటిక్ అయితే డో ఏ బై డో టీ 0. వేర్ అప్పుడు ఏమవుతుందంటే అంటే ఇక్కడ ఈ బార్కి మైనస్ డెల్ వి అంటే ఈ టోటల్ వాల్యూ ఈక్వల్ టు మైనస్ డెల్ వి కింద ఎజ్యూమ్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది మైనస్ డెల్ వి మైనస్ ఆఫ్ డో ఏ బై డో టీ వేర్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ ఇలా వచ్చాడు. అండర్ స్టాటిక్ ఫీల్డ్ అంటే నో చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్, సో డో ఏ బై డో టీ అంటే ఫైనల్లీ ఈ బార్కి మైనస్, ఇది ఆల్రెడీ వీ నో ద రిలేషన్, దిస్ ఇస్ ద 6 పక్కన పెట్టండి. నెక్స్ట్ జనరల్ ఐ ఈజ్ ఈక్వల్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చార్జ్ అంటే ఐ ఈజ్ ఈక్వల్ డిక్యూ బై డిటి. ఇప్పుడు ఎక్కడైనా మనకి చార్జ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చార్జ్ అన్న చార్జ్ అనేది కరెంట్ మూవ్ అవుతుంది అనుకోండి, చార్జ్ అనేది రెడ్యూస్ అవుతుంది. కాబట్టి దీన్ని అంటే మైనస్ డిక్యూ బై డిటి అని చదువుకుంటాం. చార్జ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిక్యూ బై డిటి. ఓకే, ఇక్కడ నుంచి ఈ చార్జ్ని విత్ రెస్పెక్ట్ వాల్యూమ్ అంటే రోవి డివి అంటే డిక్యూ బై డివి ఈజ్వల్ రోవి అని చదువుకుంటాం. క్యూ ఈజ్ ఈక్వల్ టు రోవి డివి, రైట్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిక్యూ బై డిటి అంటే వేరే ఐ ఈజ్ ఈక్వల్ మైనస్ డిబై బై డిటి అంటే ఇంటిగ్రల్ రోవి డివి. దీని ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ డి రోవి బై డోటి టు డోవి ఐ ఈజ్ ఈక్వల్. సో బట్ ఐ ఈజ్ ఈక్వల్ మన రూల్ ఏంటి జే బార్ డాట్ డిఎస్ బార్. ఇప్పుడు జే బార్ డాట్ డిఎస్ని డివిలో రాసుకోవాలనుకోండి, డిఎస్ని డివిలో రాసుకుంటే డెల్ డాట్ జే బార్ అవుతుంది. డెల్ డాట్ జే బార్ అంటే ఇది డెల్ డాట్ జే బార్ డివి ఈజ్ ఈక్వల్ మైనస్ డి రో బై డోటి డివి అంటే డెల్ డాట్ జే ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి డో ఆర్ డి రోవి బై డోటి. దీన్నే కంటిన్యూటీ ఈక్వేషన్ చదువుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు జే అంటే డెల్ డాట్ డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ 0. ఇది డెల్ క్రాస్ డెల్ స్క్వేర్ హెచ్ అవ్వదు, ఇది డెల్ డాట్ డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ డెల్ డాట్ జే, డెల్
డాట్ డెల్ క్రాస్ హెచ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ డాట్ జే. అంటే డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ జే ఆన్ బోత్ సైడ్స్ డెల్ డాట్ అప్లై చేస్తాం. సో ఇక్కడ డెల్ డాట్ జే అంటే మన రూల్ ప్రకారం ఏంటి, ఈక్వేషన్ 11 మైనస్ డో రో వి బై డోట్, అంటే డెల్ డాట్ జే ఈక్వల్ మైనస్ డి రో బై డిటి, దట్ ఈస్ డెల్ డాట్ జే ప్లస్ డి రో బై డోట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డెల్ క్రాస్ డెల్ డాట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ 13కి ఈక్వల్ చేసుకుంటాం. డెల్ క్రాస్ డెల్ డాట్ డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ డెల్ డాట్ జే ప్లస్ డో రో వి బై డో టీ. మనకి డెల్ డాట్ డి ఈక్వల్ రో వి అని మనకు తెలుసు. సో ఇక్కడ రో వి ప్లస్ డెల్ డాట్ డి బార్ అప్లై చేసుకున్నాం. సో డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్ డెల్ డాట్ జే డెల్ డాట్ డో డి బై డి, అంటే డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ జే ప్లస్ డో డి బై డో టీ. సో వాట్ ద డి మీన్స్ అంటే ఇక్కడ రిప్రజెంట్ డిస్ప్లేస్మెంట్ కరెంట్, డో డి బై డో టీ అంటే డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ. జేసీని మామూలు కండక్షన్ కరెంట్ డెన్సిటీ, ఇది డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ. ఇది మోడిఫికేషన్ ఆఫ్ యాంపియర్ సర్కిల్ లా. అంటే ఇక్కడ ఏమవుతుంది, చివరిలో డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్ వేసి ఇక్కడ వరకు ఒక ఐ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై డిటి. సో ఇక్కడ నుంచి క్యూ జే ఈ వాల్యూ వచ్చింది బై యూజింగ్ డాట్, అంటే డైవర్జెన్స్ థియరం డెల్ డాట్ జే డివి ఈజ్ ఈక్వల్ టు డో రో బై డో టీ. సో ఈ వాల్యూ వచ్చినది ప్లస్ చేసాం. ఈ దిస్ టోటల్ వాల్యూ ఈక్వల్ టు డెల్ డాట్ డెల్ క్రాస్ హెచ్కి ఈక్వల్ చేసుకున్న తర్వాత డ్రోవిల్ మళ్ళీ డెల్ డాట్ డి కింద రాసుకున్నాం. ఫస్ట్ ఓవరాల్గా డెల్ అంటే డెల్ డాట్ డెల్ క్రాస్ హెచ్కల్ డెల్ డాట్ జే ప్లస్ డెల్ డాట్ అంటే డెల్ క్రాస్ హెచ్కల్ ఏమవుతుంది, జే ప్లస్ డోడీ బై డోటీ. ఆ డోడీ బై డోటీ అనేది కరెంట్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇది ఒక అనదర్ అంటే యాంపియర్ సర్క్యూట్లో మాడిఫైడ్ యాంపియర్ సర్క్యూట్ అని చదువుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఏరా ఇది రిమైనింగ్ ఏరి అక్కడ ఎవడికి ఇంట్రెస్ట్ లేదా ఏంటి, ఈఎంఎఫ్ సబ్జెక్ట్ ఇది, కొంచెం సీరియస్గా మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా? హలో సార్ ఉన్నాను సార్. మరి మిగతా వాళ్ళు ఏమైపోయారా? ఇది ఇంపార్టెంట్ టాపిక్స్ కదా ఇవన్నీ. సార్ ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ రా బాబు. ఎవరు రావట్లేదు సార్, నేను పర్సనల్ కూడా మెసేజ్ చేశాను సార్ గ్రూప్లో. సరే వదిలే, ఎవరి కర్మ ఆడైపోతాడు. ఓకే, వాళ్ళకి. సో దిస్ ద సెకండ్ డెరివేషన్. ఓకే సార్. ఫస్ట్ మనకి ప్యాడల్ లాస్ వచ్చింది, తర్వాత యాంపియర్ సర్క్యూట్లో మాడిఫికేషన్. థర్డ్ పార్ట్ ఇది మ్యాగ్నెటిక్ మెటీరియల్ ప్రాపర్టీస్ అని ఉంటుంది. ఇది 5th యూనిట్ సంబంధించి మ్యాగ్నెటిక్ మెటీరియల్ ప్రాపర్టీస్. అంటే మనం ఫెర్రో పారా డయాన్ చదువుకుంటాం కదా. అంటే మ్యూఆర్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉంటే ఫెర్రో అంటే హార్డ్లీ మ్యాగ్నెటిక్ మెటీరియల్. మ్యూఆర్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే అంటే దీన్ని పారా అంటాం. అదే డయా అంటే మ్యూఆర్ అనేది లెస్ దాన్ 1 అయితే అసలు నో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. ఇప్పుడు దీన్ని ఏం చదువుకుంటామంటే ఇది బీహెచ్ కర్వ్ ఆధారంగా చెప్పుకుంటాం. అంటే ఫ్లక్స్ డెన్సిటీకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి మధ్యలో ఉన్న అంటే ఏదన్నా మ్యాగ్నెటిక్
ఏదైనా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ తెలుసుకోవాలంటే అకార్డింగ్ టు బీహెచ్ లూప్ ఆధారంగా మనం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది స్ట్రాంగ్గా ఉందా వీక్ ఉందా చెప్పుకోవచ్చు. దానికి బీహెచ్ లూప్ అంటాం. బి ఈజ్ ఆన్ వై యాక్సిస్, హెచ్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఈ బీహెచ్ లూప్ అనేది ఈ విడ్త్ అంటే ఏరియా ఎక్కువ ఉంటే దానికి సంబంధించిన మ్యాగ్నెటిక్ మెటీరియల్ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ మోర్. ఈ విడ్త్ అనేది వెరీ లెస్ ఉందనుకోండి, ఆ మ్యాగ్నెటిక్ మెటీరియల్ యొక్క మ్యాగ్నెటిక్ క్వాలిటీస్ లెస్ అని చదువు. అంటే అకార్డింగ్ టు బీహెచ్ లూప్ని బట్టి మనం చెప్పొచ్చు. ఈ బీహెచ్ లూప్ని మనం హిస్టరెసిస్ లూప్ అని చదువుకుంటాం. సపోజ్ చూడండి, ఇక్కడ ఏం చేస్తాం, ఒక కాయిల్కి ఒక సప్లై ఇచ్చుకున్నాం. కరెంట్ కాయిల్కి సప్లై ఇచ్చి ఎప్పుడైతే కరెంట్ ఇందులో పాస్ అవుతుందో ఫ్లక్స్ అనేది ఫ్లోస్ త్రూఅవుట్ ది మ్యాగ్నెటిక్ కోర్. ఫ్లక్స్ ఇస్ పాసింగ్ త్రూఅవుట్ ది మ్యాగ్నెటిక్ కోర్. ఎప్పుడైతే ఫ్లక్స్ పాస్ అయిందో దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెటప్ అవుద్ది. దెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా ఉంటుంది. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు రైట్ మ్యాగ్నెటిక్ కరెంట్ అంటే ఈ ఫ్లక్స్ డెన్సిటీకి హెచ్కి అంటే ఫ్లక్స్ ఇంటెన్సిటీకి మనం ఒక గ్రాఫ్ డ్రా చేసుకుంటే, అంటే సపోజ్ ఇక్కడ కరెంట్ ఇంక్రీజ్ చేస్తున్నాం అనుకోండి, ఫ్లక్స్ డెన్సిటీ పెరుగుతూ ఉంటుంది, హెచ్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, కరెంట్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఫ్లక్స్ అనేది హెచ్ పెరుగుతుంది, బి కూడా పెరుగుతుంది. ఇలా గ్రాడ్యువల్లీ ఒక సర్టెన్ వాల్యూ వరకు ఇంక్రీజ్ అవుతుంది. రైట్, ఏరా ఇప్పుడు గుర్తొచ్చిందా సుదీప? ఏరా బాబు ఇప్పుడు గుర్తొచ్చామా? నిద్రపాలు వేసావేటి? సో మనకి ఇంక్రీజ్ ది కరెంట్, దెన్ ఫ్లక్స్ ఇస్ ఇంక్రీజెస్, ఆటోమేటిక్ హెచ్ ఇంక్రీజెస్, బి ఇంక్రీజెస్. సో అప్పుడు అలా గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే వీ గెట్ సర్టెన్ పాయింట్. తర్వాత ఏం చేస్తామంటే ఈ సర్క్యూట్లో ఉండే కరెంట్ డిక్రీజ్ చేస్తాం. ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇమీడియట్లీ డిక్రీజ్ చేస్తూ ఉంటే ద బిహెచ్ లూప్ ఈజ్ నాట్ ఫాలో ది ప్రీవియస్ లైన్. అంటే ప్రీవియస్ గ్రాఫ్ ఫాలో అవ్వకుండా ఇట్ క్రియేట్స్ అనదర్ లైన్, దట్ ఈస్ ఇక్కడ బీఆర్ వరకు, అంటే బి వాల్యూ జీరో అవ్వకుండా ఒక సర్టెన్ కాన్స్టెంట్ వాల్యూ దగ్గర అంటే బీఆర్ వరకు చేంజింగ్ వస్తుంది. బీఆర్ వరకు చేంజింగ్ వస్తుంది. సో అంటే ఏదైనా ఒక కాయిల్ మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ చేస్తూ తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ అదే ప్రాసెస్ డిక్రీజ్ చేస్తూ ఉంటే దిస్ గ్రాఫ్ ఈజ్ నాట్ ఫాలో ది సేమ్ లైన్, ప్రీవియస్ గ్రాఫ్ ఫాలో అవ్వదు. అంటే ఇక్కడ హెచ్ జీరో అయినా సరే బి వాల్యూ అంటే ఫ్లక్స్ డెన్సిటీ నాట్ చేంజెస్. దట్ ఈస్ ద మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే రెసిడ్యుయల్ ఫ్లక్స్ డెన్సిటీ నాట్ బికమ్స్ జీరో. దేర్ ఎగ్జిస్ట్ ఎ సర్టెన్ magnetic flux density is there, so that is called residual flux density అని చదువుకుంటాం. రెసిడ్యుయల్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే జనరల్గా హై రెసిడ్యుయల్ ఫ్లక్స్ డెన్సిటీ ఉంటే అది హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అని చదువుకుంటాం. అంటే ఫ్రమ్ ది ఆ బిఆర్ వాల్యూ ఎక్కువ ఉంటే దట్ ఈస్ ద హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్, దేర్ ఇస్ నో సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. అంటే ఇవి ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ యూజ్ చేయలేం. అంటే బిఆర్ వాల్యూ మోర్ అయితే దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. సో వన్స్ ఇది బిఆర్ వరకు వచ్చిన తర్వాత దెన్ ఈ సప్లై డైరెక్షన్ని అంటే కరెంట్ డైరెక్షన్ చేంజ్ చేస్తాం అనుకోండి. కరెంట్ డైరెక్షన్ ఎప్పుడైతే చేంజ్ చేసామో దట్ ఈస్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ త్రూ వైర్ ఈజ్ రివర్స్డ్, ద ఫ్లక్స్ డెన్సిటీ బి బికమ్స్ జీరో. అప్పుడు ఫ్లక్స్ డెన్సిటీ బి బికమ్ జీరో అట్ సర్టెన్ హెచ్ వాల్యూ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఇక్కడ బిఆర్ జీరో అయింది, తర్వాత ఫ్లక్స్ కరెంట్ డైరెక్షన్ మార్చేటప్పటికి ఈ బిఆర్ అనేది రెడ్యూస్డ్ టు జీరో అయిపోయింది ఎట్ సర్టెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. అంటే ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం వీఆర్ కాల్డ్ ఇట్ యాజ్ కోయర్సివ్ ఫోర్స్ అని చదువుకుంటాం. అంటే ద వాల్యూ ఆఫ్ హెచ్ టు మేక్ బి బార్ ఈ జీరో, అంటే దట్ ఈస్ ద డినోట్ యాజ్ కోయర్సివ్ ఫోర్స్. అంటే ఈ మధ్యలో ఆరిజిన్ నుంచి ఎస్సీ మధ్యలో ఉన్నదాన్ని కోహెర్సివ్ ఎఫెక్ట్ అంటాం. కోహెర్సివ్ ఎఫెక్ట్ అంటే వాట్ ఇస్ ద కోహెర్సివ్ ఎఫెక్ట్ అంటే ఇవి డ్యూ టు రెసిడ్యుయల్ పార్ట్. బై ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ హెచ్ ఫీల్డ్ ఇన్ బోత్ డైరెక్షన్స్ వీ గెట్ లూప్ విచ్ ఇస్ అంటే కోహెర్సివ్
చేస్తాం. మళ్ళీ ఓవరాల్గా మనకి బై ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ద కరెంట్ డైరెక్షన్ వీ గెట్ ఏ హిస్టరీసిస్ లూప్ ఆర్ బిహెచ్ లూప్ డెవలపుల్ అవుతుంది. ద ఏరియా ఆఫ్ దిస్ హిస్టరీస్ లూప్ డిటర్మైన్స్ ది లాస్ ఇన్ ద ఎనర్జీ పర్ లాసెస్ అనేది మనం ఐడెంటిఫై చేయవచ్చు. దిస్ ఈజ్ టు మినిమైజ్ ది హిస్టరీస్ లూప్. ద ఏరియా ఆఫ్ ది హిస్టరీస్ లూప్ షుడ్ బి స్మాల్. అంటే హిస్టరీసిస్ లూప్ లాస్ హిస్టరీలో మనం రెడ్యూస్ అవ్వాలి అంటే ద లూప్ ఏరియా అనేది రెడ్యూస్ అవ్వాలి. దిస్ మీన్స్ రెసిడ్యుయల్ ఫ్లక్స్ డెన్సిటీ ఆఫ్ మెటీరియల్ షుడ్ బి స్మాల్. రెసిడ్యుయల్ ఫ్లక్స్ డెన్సిటీ షుడ్ బి స్మాల్ అయింది అనుకోండి, దట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఇస్ కాల్డ్ షార్ప్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ చదువుకుంటాం. షార్ప్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. సో దీస్ ఆర్ ద ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ప్రాపర్టీస్. ఓకే, దిస్ ఇస్ ద ఇంక్లూడెడ్ ఇన్ యువర్ సిలబస్. ఇంకా నెక్స్ట్ లాస్ట్కి వచ్చేది ఏంటంటే మీ సిలబస్లో ఈ యూనిట్ ఉంటుంది. ఈ యూనిట్ ఈజ్ ఇంపార్టెంట్. దీంతో పాటు ఇక్కడ కండక్షన్ కరెంట్ డెన్సిటీ, డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ రెండు ఉంటాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మండే. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత ఏంటంటే ఈ ఫ్యారడేస్ లా చెప్తాను, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్. అలాగే మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ విత్ టైం వేరింగ్ ఫీల్డ్స్ అని వస్తాయి. ఈ మూడు టాపిక్స్ ఉంటాయి. ఈ మూడు ఇంపార్టెంట్. ఇవి మీరు ఫాలో అయిపోతే మరి ఈజీగా హ్యావ్ టు గెట్, అంటే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఇది ఆల్రెడీ ఇప్పుడు ఈక్వేషన్ నేను స్టార్ట్ చేశాను. ఇది డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు జే ప్లస్ డోడీ బై డోటీ అనేది చెప్పుకున్నాం. అది ఇండైరెక్ట్ ఈక్వల్ టు కరెంట్ డెన్సిటీ, అలాగే డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీ, కండక్షన్ కరెంట్ డెన్సిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ కరెంట్. ఇప్పుడు ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఈజ్ వ్యారీడ్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఆ టైం వేరింగ్ ఫీల్డ్స్ అనేవి, అలా డిఫరెంట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అనేవి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మండే. అలాగే ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఫర్ ఫ్రీ స్పేస్ అని కూడా ఉంటుంది. ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మ్యాక్సిమం 90% కవర్ అవుతాయి. నేను ఇందులో 30 క్వశ్చన్స్ ఇస్తాను. అందులో నెక్స్ట్ వీక్ మీకు ఒక 20 క్వశ్చన్స్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఓకే సార్. ఓకే, మండే నుంచి రండి, నేను క్లాస్ చెప్తాను. ఓకేమ్మా? ఓకే సార్. మన పీరియడ్ పడింది, సెకండ్ పీరియడ్. ఏమిటి ఉందా? అలాగే. సెకండ్ పీరియడ్. ఓకే.